అవును పెట్టు శ్రీ గురుభ్యో నమః. జై భవాన్ జై భవాన్ జై భవాన్. కలియుగంలో పాపాలు కడిగే దేవుళ్ళు ఎవరు లేరండి. పాపాలు తొలగించే దేవుడు ఏకైక దేవుడు ఎవరంటే శేషాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, సప్తగిరులు సార్వభౌముడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవం. వేమ్ అనే అక్షరానికి ఒత్తి లేకపోతే పాపం అని అర్థం అండి. ఆ వేగి ఒత్తు ఉండాలి. కథ అంటే తొలగించు, సంస్కృత అర్థాలు చెప్తున్నాను నేను. వేమ్ అంటే పాపం, కథ అంటే తొలగించు, ఈశ్వరుడు అంటే దేవుడు. ఆ మూడు కలిపితేనే వెంకటేశ్వరుడు. పాపాలు తొలగించే ఏకైక దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, దుర్గమ్మకి అన్నగారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారు. అటువంటి వెంకన్నబాబు స్వామివారి యొక్క కీర్తన పాడుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఎన్నిసార్లు నీ కొండకొచ్చాను కదయ్యా, నీ కొండ మీద నువ్వు పెట్టిన ప్రసాదం పోతున్నాగా స్వామి. ఒక్కసారి మా రాయలం గ్రామం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం కోటవారి వీధిలో వేయించేసినటువంటి నవదుర్గాదేవి యొక్క పండితుల్లోకి వచ్చి ఈ యొక్క పందిరిని ఉత్సవాల్ని కూడా పావనం చేసి మా తోట నాగు గారు పెట్టేటువంటి మైసూరు బజ్జీ, ఇడ్లీ కూడా తిని వెళ్ళొచ్చుగా స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి. వేడి వేడి అన్నములో వెన్న కోసనే వేస్తా, వేడి వేడి అన్నములో వెన్న కోసనే వేస్తా. ఆవకాయ చూడగలిపి దగ్గరుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి.